కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్పై సుంకాల బెదిరింపులకు దిగారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుండటంపై తాను సంతోషంగా లేనని వ్యాఖ్యానించారు. రష్యాతో న్యూఢిల్లీ చమురు వ్యాపారం కొనసాగిస్తే మరిన్ని సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. అది భారత్కు ఏమాత్రం మంచిది కాదని ట్రంప్ సూచించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా చమురు అంశంలో భారత్ తమకు సహకరించకపోతే సుంకాలను పెంచుతానని బెదిరింపులకు దిగారు. ప్రధాని నరేంద్ర మోదీ చాలా మంచి వ్యక్తి అని, తాను సంతోషంగా లేనన్న విషయం ఆయనకు తెలుసు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. తనను సంతోషపెట్టడం చాలా ముఖ్యమని, రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే సుంకాలను మరింత వేగంగా పెంచుతానని ట్రంప్ హెచ్చరించారు. అది భారత్కు మంచిది కాదన్నారు. ఈ మేరకు ట్రంప్ మాట్లాడిన ఆడియో క్లిప్ను శ్వేత సౌధం సామాజిక మాధ్యమం ఎక్స్లో షేర్ చేసింది. భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్న వేళ టారిఫ్లు పెంచుతానని ట్రంప్ బెదిరింపులు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొన్ని నెలల కిందట మోదీ తనతో మాట్లాడుతూ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపేస్తానని హామీ ఇచ్చినట్లు ప్రకటించి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాజాగా బెదిరింపులకు దిగారు. And it was important to make me happy. They do trade. And we can raise tariffs on them very quickly. ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై మాట్లాడిన ట్రంప్ రష్యా ఆర్థిక పరిస్థితి బాగోలేదని తెలిపారు. ఆంక్షలు ఆ దేశాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని చెప్పారు. వెనజువెలా ఆర్థిక వ్యవస్థ అయితే మరింత దయనీయంగా ఉందన్నారు. తాను చూసిన వాటిలో అత్యంత చెత్త ఆర్థిక వ్యవస్థ వెనజువెలాదే అని పేర్కొన్నారు. క్యూబా పూర్తి పతనమవుతోందన్నారు.